మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ 3వ డివిజన్లో ఉన్న ఫిషర్మ్యాన్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడుతూ విద్య వ్యక్తి వికాసానికి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరిస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే ఆర్థిక సహాయం అందించగా నేడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందించామని అన్నారు. అదేవిధంగా నాణ్యత ఉన్న విద్యను కానుక కిట్లను అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు పాఠశాలలో సన్నబియ్యంతో ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు గంటా నూకరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు, సంజీవ్ కుమార్, అప్పన్న, సత్యరావు, నరసింగరావు, పోతురాజు, పోలిరాజు, సుందర్రావు, వంశీరాజు, విద్యా కూటమి చైర్మన్ శ్రీను, ఉపాధ్యాయులు రామకృష్ణ, సతీష్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెళ్లి చేసేటప్పుడు మధ్యన భోజన పథకం కూడా నాణ్యమైన భోజనం పడుతున్నారు. పిల్లలకి ఎక్కించేటప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు నాన్వెజ్ తెలియగానే వాళ్ళకి ఎక్కించినటువంటి గదుల్లో పిల్లలకు కూరేసి చెమట పెట్టి వాళ్ళకి ఇంటి పెట్టేటప్పటికి బాగా టైర్ అయిపోయి వచ్చే విధంగా ఉంటారు. అలాంటి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పంపించి అన్నవారం మనకి మీ అందరికీ తెలుసు, స్కూల్లో ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, బట్టలు కొనాలి. ఇవన్నిటితో పాటు ఏంటంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఛార్జ్ ఎవరు కూడా ప్రతిదానికి కూడా. ఈరోజు మన టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సి రాసి వాళ్ళు మంచి ఉద్యోగ సాధన పొందినటువంటి వారే స్కూల్లో టీచర్లుగా అసెంబ్లీలో ఉంటారు. మరి అలాంటి టీచర్స్తో మన పాఠాలు చేపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే కాన్వెంట్ వైపు